ఇండికేటర్స్ నమ్మి బై చేస్తున్నారా? న్యూస్ చూసి ట్రెండ్ ని ఫాలో అవుతున్నారా? అయితే మీరు ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండికేటర్స్ అండ్ న్యూస్ అనేవి ఆల్రెడీ మార్కెట్ లో జరిగిన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తే తప్ప అప్కమింగ్ గా ఏం జరగబోతుందో మనకి చెప్పలేవు. దీనికున్న అల్టిమేట్ సొల్యూషన్ ప్రైజ్ యాక్షన్. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ బ్లాక్ మార్బోజో క్యాండిల్ మార్కెట్ లో ఒక సింపుల్ రెడ్ క్యాండిల్ కాదు. ఇది స్మార్ట్ మనీ లేదా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ తమ పొజిషన్స్ ని అగ్రెసివ్ గా ఎగ్జిట్ చేస్తున్నారని ఒక ప్రొఫెషనల్ సిగ్నల్. ఇప్పుడు ఈ బ్లాక్ మార్బోజో క్యాండిల్ ఫార్మేషన్ గురించి మాట్లాడదాం. దీనికి అప్పర్ మరియు లోవర్ విక్స్ ఉండవు. కేవలం ఒక సాలిడ్ బాడీ మాత్రమే ఉంటుంది. అంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. మార్కెట్ ఓపెన్ అయిన మినిట్ నుంచి సెల్లర్స్ డామినెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. బయర్స్ ప్రైస్ ని ఒక్క టిక్ కూడా పైకి తీసుకువెళ్ళలేకపోయారు. క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు లో. సెల్లర్స్ ఎంత అగ్రెసివ్ గా ఉన్నారంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు ప్రైస్ ని తమ కంట్రోల్ లోనే ఉంచుకున్నారు. ఈ బ్లాక్ మార్బోజో క్యాండిల్ ఫార్మేషన్ తప్పకుండా ఒక అప్ ట్రెండ్ చివర్లో వచ్చినప్పుడే బిగ్ ప్లేయర్స్ తమ ప్రాఫిట్ బుకింగ్ మొదలుపెట్టి ట్రెండ్ ని రివర్స్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక అప్ ట్రెండ్ తర్వాత ఈ బ్లాక్ మార్బోజో కనుక ఫామ్ అయినట్టయితే ప్రీవియస్ గా మీ దగ్గర ఉన్న బయింగ్ పొజిషన్స్ ని ఎగ్జిట్ అవడానికి ఈ క్యాండిల్ ని యూజ్ చేసుకోండి తప్ప ఎటువంటి ఫ్రెష్ పొజిషన్స్ క్యాండిల్ స్టిక్ బేసిస్ లో తీసుకోకండి. ఎందుకంటే సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తో ఏమైనా డిసిషన్స్ తీసుకుంటే అవి మోస్ట్లీ తప్పయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రేడింగ్ లో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ గా ఈ కాన్ఫిడెన్స్ గురించి కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఉన్న లాజిక్ గనక మీకు నచ్చినట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదండి. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ గానే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.